పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణము, మరి ఆదోని నియోజకవర్గంలో గత 2 ఏళ్ల నుండి మళ్ళీ ఏం జరుగుతుంది అనేది ప్రజలంతా ఒకసారి గమనించాలి. ఈరోజు గతంలో 2024 కంటే ముందు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఎలక్షన్ కంటే ముందు ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఎమ్మెల్యేగా సపోర్ట్ చేసి బీజేపీకి సపోర్ట్ చేసి బీజేపీని గెలిపించుకుంది వాస్తవం. ఆ రోజు ఎలా గెలిచారంటే వైఎస్ఆర్ పార్టీ పైన బురదలుతూ కొన్ని సర్వే నంబర్లు చెప్తూ కబ్జా 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 అని చెప్పి 2024లో ఎప్పుడైతే ఎలక్షన్ స్టార్ట్ అయిందో ఎక్కడుంటో వచ్చిన ఇప్పుడు ఎమ్మెల్యే గారు అయినటువంటి పార్థసారథి గారు 28 రోజుల్లో నేను ఎమ్మెల్యే అయిపోయానని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేసి ప్రజలను నమ్మించి అప్పుడు ఎలక్షన్లలో ప్రజలు కూడా ఇది వాస్తవాలేమో, ఈ కబ్జాలు కూడా వాస్తవాలని నమ్మిన తర్వాత దాంట్లో కొంత శాతం ప్రజలంతా నమ్మలే, కానీ కొంతమంది శాతం నమ్మి కూటమి ప్రభుత్వం ఓట్లు వేయడం జరిగింది. ఆ రోజు కూటమి అభ్యర్థిగా బీజేపీ ఎమ్మెల్యే గారు గెలవడం జరిగింది ఆదోన్లో. అది మోసపూరితమో లేకపోతే నిజమో అబద్ధమో ప్రజలు గమనించారు. సరే, ఏదో మీ అదృష్టం కొద్దీ కూటమి అభ్యర్థిగా బీజేపీ ఎమ్మెల్యే, ఎప్పుడు కూడా బీజేపీ ఎమ్మెల్యేలు ఆదోన్లో గెలవలే, వాళ్ళు ఓటు శాతం లేదు. కానీ ఎప్పుడైతే కూటమిలో చేరిన తర్వాత అటు టీడీపీ ఓట్స్ అయితేనేమి జనశక్తి ఓట్లు అయితేనేమి కలిసి బీజేపీ అభ్యర్థిగా పార్థసారథి గారిని ఎన్నుకోవడం జరిగింది. తర్వాత 2024లో గెలిచిన తర్వాత సరే ప్రజలు కూడా అనుకున్నారు, డాక్టరు బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో కూడా ఉంది, ఫండ్స్ తెచ్చారు, ఆదోని బాగుపడుతుంది. గతంలో కూడా 3 సార్లు ఎమ్మెల్యేలు మీనాక్షి గారు అయినారు, 3 సార్లు ఎమ్మెల్యేలు సాయిరెడ్డి గారు అయినారు, కానీ అభివృద్ధి చేయలేదని చెప్పి ఎలక్షన్ల ముందు చెప్పింది వాస్తవమే. తర్వాత ఇతను వచ్చిన తర్వాత ఏదో చేస్తారని చెప్పి ప్రజలు కూడా ఆలోచన చేశారు ఆ రోజు. మన 2 ఏళ్ల నుండి జరిగిన వాస్తవమేమి, ఈ భూ కబ్జా అనేది ఆదోన్లో సపరేట్ ఒక దందా పెట్టినారు. ఇప్పుడు భూ కబ్జా అనేది ఎలక్షన్లు అయిపోయి 2 ఏళ్ళు అయిపోయింది. ఫస్ట్ ఏమన్నారు, 352 సర్వే నంబర్ భూ కబ్జా అన్నారు. తర్వాత ఏమన్నారు, వైఎస్ఆర్ పార్టీ ఎన్జిఓస్ నుండి భూ కబ్జా చేసినారన్నాడు. తర్వాత ఏమన్నారు, కొన్ని సర్వే నంబర్లు 444 సర్వే నంబర్లు అన్నీ ఏదేదో చెప్పుకుంటా ఈ 2 ఏళ్ళు కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. ఎక్కడ కూడా ఏది కూడా రుజువు చేయలే. ఒకసారి గమనించాలి. ఈరోజు ప్రభుత్వం వాళ్ళది ఉంది, 3 పార్టీలు వాళ్ళ కలయికతో ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. మరి ఎందుకు గాను ఈ భూ కబ్జాలు అనేది బయటకు తీయడంలే. ప్రతిసారి ప్రెస్ మీట్ పెడతారు, వారానికి ఒకసారి, నెల రోజులకు ఒకసారి. వైఎస్ఆర్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ పార్టీ అంటున్నారు. ఈరోజు చెప్తున్నాం, వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీ. గతంలో 152 సీట్లు గెలుచుకున్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ. మళ్ళీ ఈరోజు అటువంటి పార్టీ పేరు పెట్టి వైఎస్ఆర్ పార్టీ అనడము మంచి పద్ధతి కాదని చెప్తున్నా. ఈరోజు ఏమైనా అటువంటి భూ కబ్జాలు చేసింటే వ్యక్తిగతంగా వాళ్ళ పేర్లు చెప్పండి, అంతేగాని వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి చెప్పకూడదు ఎప్పుడు. కానీ నేను చెప్తున్నా, ఈరోజు చూస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పినారు, 314 సర్వే నెంబర్, 352 సర్వే నెంబరు అయిపోయింది. అది దాదాపుగా సంవత్సరం పొడవుగా 352 అన్నారు. అదే మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు. జనం మానుకోవడమే. 352లో కూటమిలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకి ఏదో ముట్టింది. ఏది 352 సర్వే నెంబర్, దాన్ని మర్చిపోయినారు. ఇంకా అంటే వాళ్ళకి ధనార్జన ముట్టిందనమాట. కాబట్టి దాన్ని మాడంలే. మళ్ళీ ఇప్పుడు ఏం చేశారు, అలాగే వైఎస్ఆర్ పార్టీ ఆఫీసు, దానికి కూడా ఏదో ముట్టింది ఎమ్మెల్యేకి, లేదా బీజేపీ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళకి ఏదో ముట్టింది, మరి దాన్ని కూడా మర్చిపోయినారు. మరి ఇప్పుడు కొత్త సబ్జెక్ట్ ఏమి, 314. ఈరోజు చూస్తున్నాం, గతంలో కూడా 2019, 2024 కూడా ఏదో భూ కబ్జా ఎమ్మెల్యే గారు చెప్పింది వాస్తవమే, మన బీజేపీ గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు. మరి భూ కబ్జా అనేది 2014, 2019, 2024 ఏదన్నా ఒకటన్నా భూ కబ్జా చేసింది ప్రజలు వచ్చేయమని చెప్పినారా? మరి అదే 2024 మీరు గెలిచిన తర్వాత ఆధార్ కార్డు సృష్టించి ఒకటి చేసినారు, బినామీ ఆధార్ కార్డు. తర్వాత చనిపోయిన వాళ్ళని, అంటే బతికిన వాళ్ళని చనిపోయాయని చెప్పి
ఇంకో ల్యాండ్ మీరు చేసినారు, అవన్నీ బయటపడినాయి. సరే, అది ఏదో వాళ్ళు వచ్చారు, ఎవరైతే వాళ్ళ బెనిఫిట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి రిజిస్టర్ కంప్లైంట్ చేయడము, మళ్ళీ అవన్నీ జరగడము, మళ్ళీ అవన్నీ సాధారణంగా మరి రద్దు అయ్యడం జరిగింది. మళ్ళీ ఈరోజు 314 సర్వే నెంబర్ అని చెప్తున్నారు. మరి ఈరోజు 2 ఏళ్ళ వచ్చి ఈ గవర్నమెంట్ మరి 2 ఏళ్ళ నుండి 314 సర్వే నెంబర్ చెప్పుకోకుండా, మరి వాస్తవాలు తెలియకుండా, ఎప్పుడైతే వాళ్ళు గ్రావెల్ తోలి ఏదో రోడ్లు వేసి అని చెప్పి పోయిన తర్వాత ఎవరు వైఎస్ఆర్సీపీ రామకృష్ణారెడ్డి అని చెప్తున్నారు. సరే, మా పార్టీ మాకు అవసరం, వైఎస్ఆర్సీపీ రామకృష్ణారెడ్డి మా పార్టీనే. మరి 2 ఏళ్ళ నుండి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ 314 సర్వే నెంబరు మరి ఎందుకని వీళ్ళు బయట పెట్టలే? ఈరోజు ఎల్ఎస్ఆర్ స్కీమ్ అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఒక కొత్త స్కీమ్ పెట్టాడు, ప్రజలకు అనుకూలంగా ఉండాలని చెప్పి ఒక స్కీమ్ పెడితే వాళ్ళు ఏదో దాన్ని డెవలప్ చేయాలని చెప్పి పోయినారు. డెవలప్ చేయాలని పోతే వీళ్ళు ఏం చేస్తున్నారు? కూటమిలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు ఒక 10 మంది అడిగి పోవడము, దాన్ని ఏదో సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకోపోవాలని చెప్పి ఏదో ప్రయత్నం చేస్తారు. దాన్ని నిలబెట్టడం, నిలబెట్టిన తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ ఒక 2 నిమిషాలు అదే 314 అనుకుంటే పోతారు, అంతే. కబ్జా అని. ఎప్పుడైతే ఈ 314 ఎవరైతే జినాయిలు తీసుకుంటారు చూడు, డబ్బులు ఇచ్చి వాళ్ళు ఏదో ఇబ్బందులు పడి వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ఎప్పుడైతే మరి బీజేపీ నాయకులతో ఎవరితో కమిట్ అయితే మరి అది కూడా బంద్. 314 ఉండదు. ఇంకా అప్పుడు వాళ్ళు ఇంకో సర్వే నెంబర్ చేస్తారు. అది గవర్నమెంట్ సర్వే నెంబరా, లేకపోతే ప్రైవేట్ సర్వే నెంబరా, లేదంటే ప్రైవేట్ వాళ్ళు వెంచర్లు ఇస్తున్నారా అనేది ఆలోచన చేయడంలో వీళ్ళు ఊరిగా పోవడము, నిలబెట్టడము, లేదంటే జెండాలు బాధడము. ఇప్పుడు 2019, 2024 ఎప్పుడన్నా ఏ వైఎస్ఆర్ పార్టీ కానీ, ఏ టీడీపీ పార్టీ కానీ, ఎవరన్నా కానీ జెండాల బాధ్యత ఎప్పుడు చూడలే. కానీ మొన్న ఒక 2 నెలల కింద బీజేపీ వాళ్ళు ఏం చేశారు? పోయి జెండాలే బాధ్యతారు. ఆలోచన చేయాలి ప్రజలు కూడా. ఇప్పుడు ప్రజలు కూడా ఎంతవరకు మోసపోతున్నారో మాకు అర్థం కావడంలే. ఈరోజు మళ్ళీ ఏమంటారు? 2014 అది పరంపొక రస్తా అంటారు. సరే, పరంపొక రస్తా ఉండొచ్చు, లేకపోతే గవర్నమెంట్ అన్నా ఉండొచ్చు, అది ఏదైనా ఉండొచ్చు. నిన్న కూడా అటు రామకృష్ణారెడ్డి వచ్చాడు, ఇటు వాళ్ళు బీజేపీ వాళ్ళు నిలబడినారు, ఇద్దరు కూడా మాడుకున్నారు. రామకృష్ణారెడ్డి కూడా డాక్యుమెంట్లు చూపిస్తూ నేను కలెక్టర్తో పర్మిషన్ తెచ్చుకున్నాను, సీసీ వాళ్ళు అది చెప్పాడు, అదేదో వాళ్ళు ఏదైతే ఉందో మొత్తం డీటెయిల్ అంతా ఎప్పుడు వచ్చాడు. మళ్ళీ ఈ ఎవరైతే ఇప్పుడు వైస్ చైర్మన్ గా ఉన్నారో, ఇప్పుడు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా ఉన్నారో, అతని పేరు విజయ్ కుమార్ అనుకుంటారు. ఏమంటున్నాడు? కనీసం డాక్యుమెంట్ చూపించు కదా. ఇప్పుడు రామకృష్ణారెడ్డి అన్ని డాక్యుమెంట్లు చూపిస్తున్నప్పుడు కనీసం ఒకటన్నా లేదా ఇది పరంపొక రస్తా ఇటు ఉంది మాకి, సరే అది వాట్ ఎవర్ ఇట్ మేబీ, తర్వాత కలెక్టర్తో పోయి చేంజ్ చేసుకున్నారో లేదా అది కాదు, కనీసం పాత రికార్డు అనేది చూపించాలి కదా వీళ్ళు. అది ప్రైవేట్ గవర్నమెంట్ భూమే లేకపోతే ప్రైవేట్ భూమే అని చెప్పి పోనీ రస్తా పరంపొక రస్తా అంటారు. ఆ పరంపొక రస్తా అనేది పాత డాక్యుమెంట్ ఉంటుంది. పరంపొక రస్తా పోయి ఎంఆర్ ఆఫీస్లో పోతే దొరుకుతుంది. కానీ అదన్నా మీకు చూపించచ్చు కదా ఎవరికి, విలేకరులకి. ఇది పరంపొక రస్తాడే, వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కబ్జా చేసినారు అని ఏదైనా ఒకటి చూపించినాడా? మళ్ళీ ఇదే ఎవరైతే కబ్జా చేశారని చెప్పి రామగఢ్ పేరు వచ్చిందో అది అన్ని చూపిస్తున్నాడు. మాకు కలెక్టరేట్ వచ్చింది, సీసీ లెవెల్లో వచ్చింది, మున్సిపాలిటీలో మేము 10,000 కట్టినాం చలానా ఎల్ఆర్ఆర్ కింద, ఇవన్నీ మాట్లాడేటప్పుడు మళ్ళీ వాళ్ళు ఎందుకని మాడంలే. ఏమంటే 2 సార్లు 3 సార్లు చెప్తే అది ఏదో వాళ్ళు పుడతారు అంతే. ఇంకా ఇది కొత్త సిస్టమ్ అనమాట. ఇది రాజకీయంలో సంపాదన ఎట్లా అనేది కొత్త సిస్టమ్ నేర్చుకున్నారు. ఇప్పుడు ఆదానికి ఎప్పుడు ఈ సిస్టమ్ ఉండలే. ఇప్పుడు ఎవరైనా వెంచర్ వేయాలంటే కూడా భయపడతారు. ఇప్పుడు కొత్త వెంచర్లు, ప్రైవేట్ ల్యాండ్లు కూడా వెంచర్ వేయాలంటే లేప మళ్ళీ వాళ్ళు ఎవరో వస్తారేమో, మరో వాళ్ళు జెండాలు పాతారేమో, జినే ఉండొచ్చు. అది వాళ్ళ తాతల కాదలు నుండి ముత్తాతల కాదు ఉంటే వాళ్ళు ఉంటాయి. ఇప్పుడు బాగా రేట్లు పెరిగినాయి. వాళ్ళు ఏదో ఇప్పుడు అమ్ముకోవాలని చెప్పి ముందుకు పోతారు. వాళ్ళు ఏదైనా చేయాలని చెప్పి ఏదైనా చేయాలంటే, వెంచర్ వేయాలంటే ఒక రోడ్లు వేయాలా, డ్రైన్లు కట్టాలా, అవన్నీ కట్టాలా, మరి వస్తారు వాళ్ళు జెండాలు పట్టుకొని. ఎవరు? ఈ కూటమిలో ఉండే బీజేపీ నాయకులు. ఇదేం పరంపొక అంట, ఇదేం ప్రైవేట్ ల్యాండ్ కాదంట ఇది. అదే ఏమన్నా ఆధారాలు ఉండి అది వచ్చి మీకు వచ్చి విలేకరులు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వచ్చి చూపించగా చూడ ఇలా పలా ఇట్లుంది, ఇది పరంపొక ఇది ఇంకా ఇది ఉంది, మీరు ఇది కబ్జా చేస్తారని చెప్తే దాన్ని కూడా ఎవరైనా నమ్ముతారు. కానీ పోయినంతకాలం ఇంకా 2 ఏళ్ళు అయినా కానీ వాళ్ళు అభివృద్ధి చూడడంలే. ఈరోజు ఇదే బీజేపీ నాయకులను అడుగుతున్నాను, 10 మంది ప్రతిసారి పోతారు, ప్రతి ఒక్క కబ్జా అని చెప్పి ఏదైనా ఒక ల్యాండ్ దగ్గర పోతారు. మళ్ళీ ఎందుకు కానీ ఈ 15-20 మంది వాళ్ళు తిరగడంలే, పల్లెలు తిరగడంలే, కనీసం ఈ నీటి సౌకర్యం లేదని చెప్పో, లేకపోతే రోడ్లు లేవని చెప్పో, లేకపోతే ఎక్కడన్నా ఏదన్నా ఉందని చెప్పి ఏదన్నా ఈ 2 ఏళ్ళ నుండి ఒక ప్రాబ్లం క్రియేట్ చేశారా వీళ్ళు? బీజేపీ వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ 2 ఏళ్ళు అయింది వచ్చి. కనీసం వార్డులో పోయి ఆ వార్డులో ఈ రోడ్డు లేదు, ఇది లేదు, అది లేదు, మేము ఇది చేస్తాం మా ఎమ్మెల్యే గారు చెప్పి ఏదైనా ఒకటన్నా 2 ఏళ్ళ నుండి ఎవరో ఒక్క చెప్పండి. కానీ ఏదైనా వెంచర్ వేస్తే, ఒక గరసు తోలితే,
ఒక డ్రైన్ కడితే టక్కన అడిపోతారు, పోయేది జెండా పట్టేది. ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలు కూడా. ఈరోజు ప్రజలు ఏదో ఇచ్చారు, అవకాశం ఇచ్చారు బీజేపీ గవర్నమెంట్కి, బీజేపీ కుటుంబంలో ఉండే అభ్యర్థికి, బీజేపీకి ఇచ్చారు. మరి అటువంటి దృష్టిలో పెట్టుకొని ప్రజలకి ఏమైతే మీరు వాగ్దానం చేశారో వాటిని చేయండి. అంటే ఈ కబ్జాల గురించి, ఈ వెంచర్ల గురించి, ఎక్కడ వెంచర్లు వేస్తే అక్కడ పోవడమే. ఎవరు నీయడంలే, ప్రైవేట్ ల్యాండ్ నీయడంలే, గవర్నమెంట్ ల్యాండ్ నీయడంలే, ఎవరు నీయడంలే. వాళ్ళు ఊరికే పోవడము పెట్టడం అంతే. అవునాయా, వాస్తవాలు ఉన్నాయా లేదా, కనీసం విలేకరులు ఉంటారు, జనం చూస్తుంటారు, కనీసం విలేకరులు అడిగితే మేము ఏం చూపేయాలి వాళ్ళ సమాధానము అనేది కూడా 10 మంది కలిసినాము, పోయినాము, కంట్రోల్ చేసుకుంటాము, పోవడము, దాన్ని చేయడము. ఇది దాదాపుగా ఈ 6 నెలలు జరుగుతూనే ఉన్నాయి. మరి ప్రజలంతా గమనిస్తున్నారు. ఈరోజు ఒకసారి అబద్ధాన్ని, ఒకసారి నిజాన్ని అబద్ధం చెప్తే ఎన్నిసార్లు చెప్తారు? 10 సార్లు చెప్పారు అబద్ధాలు, ఎప్పుడో ఒకసారి నిజమంటే బయటపడుతుందా? ప్రజలు కూడా గమనిస్తారు కదా. ఈరోజు అబద్ధాలు చెప్పి నువ్వు దీంట్లోకి వచ్చారు, పార్టీలోకి వచ్చారు, అబద్ధాలు చెప్పి రాజకీయంగా మీరు ఎమ్మెల్యేగా గెలుచుకున్నారు. మళ్ళా పోయినంతకాలం ఇదే అబద్ధాలు ఎన్నిసార్లు చెప్తారు ఆదోని ప్రజలకి? ఈరోజు ఆదోని ప్రజలు విసిగిచ్చిపోయినారు. ఈరోజు రియల్ ఎస్టేట్ ఏమైనా దందా పెరగాలంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే, ఈవెన్ సామాన్యుడు ఒక ప్లాట్ కొనాలంటే కూడా ఎంతో భయం ఉంది ఈరోజు. ఎందుకంటే ప్రతి దగ్గర చూస్తున్నాం, ఈవెన్ ఆలూరులో కూడా రియల్ ఎస్టేట్ వెంచర్ బాగా పెరిగింది. కానీ మన ఆదోనిలో ఏమవుతుంది? తగ్గుతూ వస్తుంది. ఎందుకు లేప ఈ రాజకీయ నాయకులతో ప్రతి ఒక్కటి ఏదో ఒకటి చెప్తారు, ఏదో ఒకటి కబ్జా అంటారు, ఏం చేసినా కబ్జా అంటున్నారు. ఎందుకులే దీని గురించి ఇచ్చి పెడదాము, ఈ రియల్ ఎస్టేట్ ఇచ్చి పెడదాము, తర్వాత ఆలోచన చేద్దామని చెప్పి ప్రజలు విశక్తి వచ్చారు దీంట్లో. కాబట్టి దీన్ని ఆలోచన చేయాలి. ఈరోజు 314 సర్వే నంబరు, అది ఏదేమంటారు, పరంపోకు రస్తా అంటారు. అది మారాంగూడ ఎదురుగా ఇసుక గేట్ దగ్గర ఉంది. అది ఇప్పుడు ఏదో అక్కడంతా ఇండ్లు అయినాయి, బాగా వెంచర్ బాగా వచ్చింది, అది అంటే బాగా డిమాండ్ పెరిగింది. అది మళ్ళీ 2 ఏళ్ళ నుండి వాళ్ళు ఎందుకు బయటపెట్టలేదు దీన్ని? ఎప్పుడైతే వీళ్ళు గర్ల్స్ తోలి డ్రైన్లు వేస్తారో అప్పుడు వస్తారన్నమాట. ఎందుకంటే అప్పుడైతే డబ్బులు ఇస్తారు కదా, మామూలు అయితే ఇయ్యరు. ఎప్పుడైతే వెంచర్ స్టార్ట్ చేస్తాం చూడు, అప్పుడైతే పెట్టుబడి పెట్టింటారు, రోడ్లు వేసి ఉంటారు, అప్పుడు పోయేది కాక మీరు రాంగ్ చేస్తారు, మీరు ఇది గవర్నమెంట్ అనేది. ఎందుకంటే అట్లా చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి. కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. ఇంకా రాబో రోజుల్లో కూడా మరి కబ్జా అనేది ఇచ్చిపెట్టండి. కబ్జా చేసి ఉంటే ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉంటాడో వాళ్ళు ఉంటారు, డబ్బులు పెట్టారు, వాళ్ళు కొట్లాడుకుంటారు, ఒకళ్ళు పోతే కోర్టుకు పోతారు. కోర్టు తర్వాత తీర్పిస్తుంది ఎవరిదో ఏమనేది. మీరేమి నాకు అర్థం కాలేదు. వీళ్ళు డిపార్ట్మెంట్ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇక్కడ సబ్ కలెక్టర్ మనకు ఇక్కడ ఉన్నారు, ఆదోని డివిజన్లో సబ్ కలెక్టర్ ఒకటి ఉంది. మరి ఎందుకంటే సబ్ కలెక్టర్ చెప్పుకోవచ్చు 2014 సర్వే నంబర్లో మరి ఇలా అయింది, మరి దాన్ని ఇలా కబ్జా చేసినారు, మరి దాన్ని ఇలా చేసినారని చెప్పి మీరు ఎందుకని రిపోర్ట్ ఇవ్వడంలే సబ్ కలెక్టర్కి? వాళ్ళతో ఏమీ లేవు, పేపర్లు లేవు, ఏమి లేవు, ఊరికే కట్టగట్టుకుంటారు కాదు. అది ఏం పేపర్లు లేవు, ఎవరు తెలుసు, వైట్ పేపర్లే. దానిలో సర్వే నెంబర్ ఉండదు, ఏముండదు, వైట్ పేపర్లు చేసుకుని రాబట్టి చూపించాం మీకు విలేకరులకి. ఇది మొత్తం డాక్యుమెంట్ ఉన్నాయి. మరి ఉప్పండి డాక్యుమెంట్, ఉప్పు మళ్ళాడ విలేకరులు అడగల, చూపండి మీ సర్వే నెంబర్లు ఏముంటాయి, మీతో ఏముంటాయని చెప్పి చూపిస్తే కదా. అదే రామకృష్ణ చూపిస్తాడు, ప్రతి ఒక్కరు చూపిస్తాడు. అది తప్ప ఒప్ప తెలియదు, తర్వాత అది తెలుస్తారు. అది లేకోకుండా మళ్ళీ ఇవన్నీ ఇటువంటి జరుగుతున్నాయి. కాబట్టి రాబో రోజుల్లో కూడా మరి మేము కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా ఏదైనా కబ్జాలు చేసింటే కూడా కబ్జాలు చేయలేదని చెప్తున్నాం, మరి నిరూపియండి అని చెప్తున్నాం మేము. ఈరోజు సాంబశిరెడ్డి గారు అయితేనేమి, మనోజ్ రెడ్డి గారు అయితేనేమి, రామకృష్ణ రెడ్డి అంటారు, మళ్ళీ అంటారు, ఎవరెవరో పేర్లు చెప్తారు. వాళ్ళ పేర్ల మీద కనీసం 2 నుండి ఎవరైనా చూపిస్తారా? ఒకటన్నా ఏ విషయంలో అయినా కానీ ఎక్కడ ఏమి చూపిలే. ఊరికే ప్రజలు మరి ఇప్పుడు ఎందుకంటే 2024లోనే అయిపోయాడు ఎమ్మెల్యే సవారసాద్ గారు, నేను 2020 మరి గెలుస్తా అంటాడు. అంటే మరి ఇట్లా అబద్ధాలే. మరి ఈ కబ్జాలు ముందు పెట్టుకొని అంటే ప్రజలు తప్పుదోవ పట్టించి మళ్ళీ 2029లో నేనే గెలుస్తా. ఒకసారి ఆలోచన చేయండి. ఇది మళ్ళీ ప్రజలు ఒకసారి నమ్మినారు, మిమ్మల్ని నీ యొక్క అబద్ధాలను నమ్మి ఓట్లు వేసినారు, సరే మీరు గెలిచారు, ప్రజలకు మంచి పని చేయాలని చెప్పి చెప్తున్నాం, అది విడిచిపెట్టినారు. ఇప్పుడు దాన్ని ఏమున్నా కబ్జా అంటే డైవర్షన్ పాలిటిక్స్. ఇష్యూ ఏమి ఇప్పుడు మన ఆదోనిలో మండలాల ఇష్యూ ఒకటి ఉంది, పెద్దవాడము, పెత్తలము, ఆదోని 2 డివిజన్లు, ఆ ఇష్యూ పెద్ద ఇష్యూ ఇది. తర్వాత ఆదోని జిల్లా కావాలని చెప్పి దాదాపుగా 100 రోజులు వాళ్ళు తన్నాడుతున్నారు. ఆ విషయం గురించి ఎవరైనా ఏమైనా మాట్లాడుతున్నారా? ఈ కూటమిలో ఉన్నట్టు వాళ్ళు దాన్ని తప్పుదో పట్టించేకి ఈ కబ్జా చేస్తారన్నమాట. అంతే. ప్రతి 10 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి కబ్జా, ఏదో ఒక సర్వే నెంబర్. ఇప్పుడు సర్వే నెంబర్లో వాళ్ళు ఎప్పుడైతే వెంచర్లు వేసి మేము అమ్మే పోతాం అనేటప్పుడే వస్తారన్నమాట వీళ్ళు. మరి ఖాళీ ల్యాండ్ అది ఏమి లేకున్నప్పుడు ఎవరు రారు ఏమంటే వాళ్ళకి ఏమి ముట్టు. అప్పుడు
ఇది ఏమన్నా వాళ్ళు ఇబ్బంది పడి ఏదో వాళ్ళ డబ్బులు ఏదో వడ్డీలు తెచ్చుకొని వాళ్ళ వెంచర్లు వేసుకొని డ్రైన్లు కట్టుకొని అన్ని చేసుకొని ఏదో సేల్స్ చేసే ముందు వచ్చినేమో ఇది కబ్జా అనుభవం. ఇంకా వాళ్ళు కూడా ఏం చేస్తారు పాపం, ఇన్వెస్ట్ చేసింటారు, వాళ్ళు కూడా ఆర్థికంగా ఇంకా చితికిపోతారు. సరే ఏదోలే మా పీడ పోయినా అక్కడ ఏదో కొన్ని ఇచ్చుకుందాము, సరే ఏదో అని చెప్పి ఇచ్చుకుంటారు, మరి స్టార్ట్ అవుతాయి. అది కబ్జానా మరి ఒరిజినల్ డూప్లికేట్ కూడా వాళ్ళకి తెలుదు. మరి ప్రజలు కూడా ఆలోచన చేసే శక్తి కూడా ప్రజలకు ఇవ్వాలా. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఒక ల్యాండ్ ఉందంటే ఆ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ ఓనరు దాని యొక్క ఆధారాలంతా ఉంటాయి, అతనితో అంత లేదు కబ్జా చేస్తారా దాన్ని? ఎవరు ఇవ్వరు, ఒక ఈవెన్ ఒక సెంట్ కూడా ఇవ్వరు ఎవరు కబ్జా అంటే. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి రాబో రోజుల్లో కూడా ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, 3 సార్లు ఎమ్మెల్యే, అంతో ఎంతో మంచి పేరుంది మీనాక్షికి కూడా. ఎప్పుడైతే ఈ బీజేపీ వాళ్ళు చేసే పనికి మీ టీడీపీ క్యాడర్ ఓటు ఏదైతే ఉందో అది కూడా మైనస్ అయితే చెప్తున్నాను. గతంలో కూడా క్యాడర్ అంతా ఉంది, టీడీపీకి ఒక క్యాడర్ ఉంది ఆంధ్రలో కూడా, దాన్ని కూడా మేము ఒప్పుకుంటాం. వైఎస్ఆర్ పార్టీ అపోజిషన్లో కానీ ఒక టీడీపీ క్యాడర్ ఒకటి ఉంది వాళ్ళకి. ఎప్పుడైతే వీళ్ళు చేసే విధానాన్ని కనీసం మీనాక్షి కూడా ఖండించాలి. ఇది శ్రీరామ్ మోహన్ రెడ్డి 3 సార్లు ఎమ్మెల్యే అయినాడు, ఈ ఆదులు ఇటువంటి పరిస్థితి ఉండకూడదా? ఒకవేళ కబ్జా ఉంటే మనం కూడా ఒకవేళ కబ్జా అనేది ఏముంటాయి కదా, ఈరోజు రామకృష్ణ అయితేనేమి ఎవరైతే కానీ మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నేను వస్తాం. కబ్జా ఉండిందంటే నేనే సపరేట్ జరిపోతా, మీరు రండి, ఆ డాక్యుమెంట్లు తీయండి, నేను కూర్చుంటా, పర్సనల్ నేనే వస్తా, మా వైఎస్ఆర్ వాళ్ళు వస్తాడు, మా రామకృష్ణ సార్ వస్తారు. ఒకవేళ అంతగా కాదంటే కదా సాహెబ్ సైడ్ నడిపించుకొస్తాం. మా మాజీ ఎమ్మెల్యే సాహెబ్ సైడ్ని కూడా మళ్ళీ మీరు రికార్డులు తీసుకోరండి. ఒకవేళ అవసరం వస్తే బలవంతంగా కానీ మా సాహెబ్ సైడ్ కానీ సబ్ కలెక్టర్ దగ్గర తీసుకొచ్చి వాస్తవాలు చూపేయండి అని చెప్పి అడిగినంత పరిస్థితులు మేము ఉన్నాం. మళ్ళీ దీనికి దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా మేము ప్రతిసారి వచ్చి మీడియాకి వచ్చి మేము చెప్పం, ఎందుకంటే ఈ 5-6 నెలల నుండి మరి కబ్జా బాగా ఎక్కువైపోయింది. అంటే చెప్పడము వాస్తవాలు లేవు, అవాస్తవాలు చెప్పడమే. కాబట్టి మేము ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే ప్రజలు కూడా దీంట్లో ఇదైపోయిన విసుకెత్తిపోయిన రాదు ప్రజలు, మరి రియల్ ఎస్టేట్ చేయాలంటేనే భయపడుతున్నారు ఇప్పుడు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా ఏం భయపడే అవసరం లే. ఎక్కడో కబ్జా జరుగు ఆదంలో ధైర్యంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకోవచ్చు. ఆ వెంచర్లు ఏమైనా అడ్డం పడితే ఇప్పటి నుండి అంటే ఈ రోజు నుండి మా దగ్గర కానీ మేము కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున సబ్ కలెక్టర్ కానీ కలెక్టర్ కానీ అంటే జిల్లా ఉండాలి. అది ఏదైనా జిల్లా నుండి మీకు ఏమన్నా ఎవరైనా కానీ టీడీపీ ఈ కూటమి ప్రభుత్వం అడ్డం పడుతుందని తెలిస్తే డైరెక్ట్ మేమే వస్తాం. అంటే పేపర్స్ జిల్లా ఉండాలా, అది ప్రాపర్టీ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉంటే మనం వైఎస్ఆర్ పార్టీనే ముందుకు పడుతుంది ఇప్పటి నుండి. దానికి ఎటువంటి దోకా లేదు, ప్రజలు కూడా ఇబ్బంది పడే అవసరం లే. కాబట్టి రాబో రోజుల్లో మరి ఇటువంటి కబ్జాలు అనేది పక్కన పెట్టి మళ్ళీ అభివృద్ధి వైపు పాటుపడాలని చెప్పి నేను చెప్తున్నా. ఈరోజు వార్డులో తిరగండి, వీళ్ళు కూడా అంటారు మాకు కూడా ఎలక్షన్, మళ్ళీ ఈరోజు మీరు కూడా తిరగండి, ఏ వార్డులో ఎక్కడ ఉందో ఎక్కడ ఇబ్బంది ఉంది అనేది కనీసం ఒకటన్నా ఈ 2 ఏళ్ళ నుండి పలానా వార్డులో రోడ్డు లేదు, పలానా పల్లెటూరులో ఈ రోడ్డు వేయలేదు మేము అని చెప్పి ఎమ్మెల్యే గారు కానీ మీనాక్షి గారు కానీ ఎవరైనా కానీ ముందు పడి ఏమైనా చేస్తున్నారా? ఏమీ చేయడంలే. కాబట్టి రాబో రోజుల్లో మీరు కబ్జాని పక్కన పెట్టుకొని దాని నినాదాన్ని తీసేయండి. ఇంకా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు కూటమి ప్రభుత్వంలో అందరినీ అనడంలే, ఈ బీజేపీ వాళ్ళు ఎందుకు పోతున్నా నాకు అర్థం ఉండాలి. మరి బీజేపీ వాళ్ళు కండువాలు వేసుకొని వాళ్ళ జెండాలు పాతుకుంటూ ఎక్కడ ఈ సంస్కృతి ఎక్కడ ఆదుల్లో కానీ స్టేట్లో కూడా ఎక్కడ ఉండవు అనుకుంటారు. ఒక పార్టీ జెండాని పోయి అది దాన్ని కబ్జా అంటారు. ఒక పార్టీ జెండాను పోయి పెడతా చూడు, దాన్ని పెట్టి అది రికార్డు లేకున్నప్పుడు దాన్ని పెడితే అది కబ్జా అంటారు. ఏం లేకుండా ఊరికే నోటి మాటతో పోయి కబ్జా చేశారంటే ప్రజలు కూడా నమ్మరు. రాబో రోజుల్లో మరి ఇటువంటివి ప్రజలు కూడా ఆదుల్లో నమ్మొద్దండి. ఒకవేళ ఏమైనా మీకు ఇబ్బంది ఉంటే ప్రజలు కూడా ఒక వెంచర్ వేస్తున్నారు, నాకు ఆ వెంచర్లో ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బంది పెడతారంటే మా వైఎస్ఆర్ పార్టీ తప్పకుండా బయటకు వస్తాం, మేము కూడా బయటకు వస్తాం. మీకు ఏమైనా ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మాదని చెప్పి ఈరోజు మా గవర్నమెంట్ లేదు మాది, అయినా ప్రజాపోరాటం చేస్తాం మేము ప్రజల కోసం. ఆ వెంచర్లు ఏమైతే చేస్తారో రియల్ ఎస్టేట్ కూడా కాదు, ఏ విషయంలో అయినా కానీ మేము ముందు ఉంటామని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు నుండి ముందు ఉంటుంది. ఎందుకంటే 2 ఏళ్ళు చూసినాం, వాళ్ళకు టైం ఇచ్చినాం, ఏదో చేస్తారులే అని చెప్పి. కానీ ఈ 2 ఏళ్ళ నుండి చేసింది ఏమి కబ్జా తప్పితే ఇంకా వేరే ఏం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబో రోజుల్లో మరి అన్ని పార్టీలు కలిసి ముందుకు పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పే వాస్తవం కాదు, ప్రజలు చెప్తారన్నమాట, నేను చెప్పేది కాదు. ఆల్రెడీ వాళ్ళకి ముట్టాయి కాబట్టి 322 అనుకోండి, వైఎస్ఆర్ కబ్జా చేశారని చెప్పి వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళే డబ్బులు ఇచ్చారు అనుకోండి, దానికి ఊరికే ఇచ్చి పెట్టారంటాం. దాంట్లో అర్థమేమి? ప్రజల అభిప్రాయం చెప్పేది నేను. మరి ఎందుకు కానీ నిలబెట్టారు 322 నెంబర్, ఎందుకు కానీ మీరు నిలబెట్టారు?
బయట తీయాలి కదా. 2 ఏళ్ళే మేము తీస్తాం చేస్తాం చూస్తామన్నారు కదా, మరి ఎందుకని తీలే? దాని అర్థమేమి ఇప్పుడు? దాదాపు 1.5 ఉంటాయని కూడా మళ్ళీ ఇప్పుడు నువ్వు చూలే జనం చెప్పడము. ఇప్పుడు మీరైతే నాకు ఎట్లా అడుగుతున్నారు, మేము కూడా వినడమే. 1.5 ముట్టింది, 2 కోట్లు ముట్టింది 3-2 సరవడం వల్ల, అందుకే ఎమ్మెల్యే గారు ఊరికే ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ తరఫు నుండి ఒక్క రూపాయి ఎవరికి చెప్పిన అన్ని వైఎస్ఆర్ పార్టీనే కాదు, ఎవరైతే ఇప్పుడు కబ్జా అని చెప్పి నిరూపించుకున్నారు చూడు, వాళ్ళు ఏదో ఇచ్చారని చెప్పి చెప్తున్నారు. మరి దాని అర్థమేమి? వాళ్ళు ఇచ్చారు అని చెప్పి ఎవరు చూడలే. మళ్ళీ ఊరికే కబ్జా అని మరి ఎందుకని నిరూపించుకోవడం వాళ్ళు? ఇప్పుడు ఈ కబ్జా ఎవరు డిమాండ్ చేయాలా? అవునవును. ఇప్పుడు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తారు. 2014 నిన్న వచ్చారు, రామకృష్ణ వెంచర్ ఇస్తున్నారు, డ్రైన్లు కడుతున్నాడు, గర్స్ తోలుతారు, అంతా అవుతారు. మరి ఎప్పుడైతే వీళ్ళు బీజేపీ వాళ్ళు రావడము దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. అదే రామకృష్ణ వాళ్ళ దగ్గర పోలే కదా, అన్ని చూపించాడు. కలెక్టర్తో ఉంది, నేను ఎదురుకుండా రోడ్డు వేపిస్తాడు, మరి ఎదురుకుండా వాడటం పెట్టాడు, ఎదురుగా చేసి పెట్టాడు. మరి అర్థమేమి? మాకు కరెక్ట్ ఉన్నా కాబట్టి మేము దిగినాం దాంట్లో కానీ చెప్తున్నారు వాళ్ళు. అంతేగాని మీకు భయపడేవి మేము రాలేదని చెప్పి రామకృష్ణ పారిపోలే కదా. మరి వీడియో ముందు వచ్చాడు, అతను కూడా వచ్చాడు కదా. మరి దాని అర్థమేమి? అది కబ్జాలా కాదా? అది ఎవరు నిరూపాలి? దాన్ని కుటుంబ ప్రభుత్వం ఇప్పుడు ఎవరైతే బీజేపీ వాళ్ళు అడమన్నారు వాళ్ళు నిరూపించాలి. వాళ్ళు అది కాదా, ఇది బండి రస్తా, అదేదో అప్పుడు పరంపోకు రస్తా అని చెప్పి వాళ్ళు పోవాలి, సపరేట్ దగ్గర పోవాలా, రికార్డు తీయాలా, రికార్డు తీసి పెట్టాలా, పెడితే అప్పుడు నిలబడుతుంది అది జినేలు లేకపోతే కన్నా. అది చేయడంలే, ఇంకా మాట్లాడుతూ సోషల్ మీడియా వస్తుంది, మాట్లాడతారు, అయిపోయింది. వాళ్ళు ఏదో మాకు వస్తాలే, ఏదో ఎవరో 3rd పర్సన్ ఉంటారు మీడియేటర్, వాళ్ళు ఏదో కొద్దిగా ఇస్తారులే ఊరుకుందని చెప్పే టైప్లో ఉన్నట్లుందని మా మెసేజ్ చేస్తే ఏమన్నా బలం వస్తుంది. అంతే. ఇది కొత్త రాజకీయం, ఇది ఆదూరులో.